ఎట్లా ఏంది ఏం కథ మేము ఎందుకని ఓడిపోయినాము మమ్మల్ని ఎందుకని ఓడగొట్టిర్రు ఇక మరి నల్గొండలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ను కథం పట్టియాలి అయిపోయింది ఇక కాంగ్రెస్ను బొంద పెట్టినట్టే అని ఈ రకంగా అంబాయ వెళ్ళబోసుకుంటే కోమటిరెడ్డిని దండం పెడితే శరానికి వచ్చి తనలాడుతుండ్రులా ఏమంటుండో ఇందాం పారి నాకు అన్నిటికీ మా అయ్య 80,000 పుస్తకాలు చదివి కూడా నాకే తెలివి ఉందని మీటింగులల్లా దంచి మాట్లాడమని కేటి రాములు కాళ్ళకు గిరకలు కట్టుకొని ఇక గిట్ల నిన్న సూర్యాపేటకు పోయి ఇక ఏదో పత్తిచ్చి పలుకులు వలికినాడనులా అబ్బా కేటి రాములు చల్లకుండా కడుపులో ఉన్న కషాయం మొత్తం ఎలగక్కేసరికి ఇక ఇది పోయి పెదకోమరెడ్డికి సురుకు పుట్టిందుల్లా ఇక ఊకుంటాడు సారు కౌంటర్ మీద కౌంటర్ ఇస్తుండు ఇనూరి సారు కానీ ఇక ఇలాగ వచ్చి రాజకీయాల ఉనమాలు తిన్న వ్యక్తి ఏదో అమెరికాలో చదువుకొచ్చి అప్పుడు వాళ్ళ ఆయన మంత్రిగా ఉంది కాబట్టి 4 అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడితే పెద్ద లీడర్ అనుకుంటున్నాయి. మాలాగా గ్రామీణ స్థాయితో రైతు కుటుంబంలో పుట్టించిన నాయకుడు కాదు ఆయన. మాట్లాడు పోయి సూర్యాపేటకు పోయి సూర్యాపేటలో ఒక మంత్రి 10 ఏళ్ళుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటే ఎక్కడుందో తెలియదు, ఎస్ఎల్బిసి టనల్ ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ పూర్తి అవుతుందో తెలియదు, బ్రాహ్మణ వెల్లువల ప్రాజెక్ట్ అంటే తెలియదు. ఆయనకు తెలిసిందల్లా షాబాద్ విలేజ్ షాబాద్ మండలం మొయినాబాద్లో 1000 ఎకరాల భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ కేసీఆర్ లాగా కట్టుకొని రెండో కేసీఆర్ లాగా ఉన్న మాజీ మంత్రి కాన్ఫరెన్స్లో మీటింగ్లో పోయి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో బడ్జెట్ మీద మాట్లాడిండు. నల్గొండ జిల్లాలో అభివృద్ధి మీద మాట్లాడితే ప్రజలు కేటీఆర్ కానీ మరొకసారి ఊళ్ళలోకి రానియరు. ఎందుకని కేటీ రాములను ఊర్లలోకి రానియరు సారు మరే అది కూడా ఈపీ చెప్పరాదు ఏందో. ఎందుకంటే నీకు సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. 11 స్థానాలలో 50, 60, 70 వేలతో ఓడిపోయి పార్లమెంటు సభ్యులు ఇద్దరు, ఒక నల్గొండ పార్లమెంటు సభ్యులేమో భారతదేశ చరిత్రలోనే సౌత్ ఇండియాలో హైయెస్ట్ మెజార్టీ రఘువీర్ రెడ్డి. ఎవరు ప్రచారం చేయలేదు. నీ నల్గొండలో అసలు ప్రచారమే చేయలేదు. 55,000 మెజార్టీ వచ్చింది. ఈయన సిరిసిల్లలో యువరాజు 10,000 కోట్లు డెవలప్ చేసుకుంటే 2,000 బండి సంజయ్కి లీడ్ వచ్చింది. ఇగో కేటీ రాములు ప్రచార పలుకుబడి గింతే నాటనుల్లా అంటే అర్థమైందా. కూటరాయి తీయలేనోడు ఏటరాయి తీయబోయినట్టుగా సూర్యాపేటకు వచ్చి శుద్ధపూస పలుకులు మాట్లాడితే జనాలు నమ్మొద్దా అని అనుకొస్తుండు పెదకోమటిరెడ్డి. చూద్దాం మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా జనాలు ఇటు అట ఎవరిని నమ్ముతారు ఏంది ఏం కథ అనేది ముందర పొండి చూద్దాముల్లా. ఇలాగొచ్చి రాజకీయాల ఉనమాలు తిన్న వ్యక్తి ఏదో అమెరికాలో చదువుకొచ్చి అప్పుడు వాళ్ళ ఆయన మంత్రిగా ఉంది కాబట్టి 4 అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడితే పెద్ద లీడర్ అనుకుంటున్నాయి. మాలాగా గ్రామీణ స్థాయితో రైతు కుటుంబంలో పుట్టించిన నాయకుడు కాదు ఆయన. మాట్లాడు పోయి సూర్యాపేటకు పోయి సూర్యాపేటలో ఒక మంత్రి 10 ఏళ్ళుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటే ఎక్కడుందో తెలియదు, ఎస్ఎల్బిసి టనల్